అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు? ఏ ఊర్లో జరుపుకున్నారు? మేమైతే హైదరాబాద్లోనే ఉన్నామన్నమాట. హైదరాబాద్ హైటెక్ సిటీ మాదాపూర్ దగ్గర ఉన్న శిల్పారామంకి అయితే వెళ్తున్నాము. ఈ శిల్పారామంలో ప్రతి సంక్రాంతికి గంగిరెద్దుల సందడి, డోలు వాయించడం, సన్నాయి పీపలు ఇవన్నీ ఉంటాయండి శిల్పారామంలో. సంక్రాంతి రోజున ఏవైతే చేస్తారో అవన్నీ అయితే శిల్పారామంలో చేస్తారు. అంతా శిల్పారామంలోనే కనిపిస్తుంది మనకి. అందుకోసం అని చెప్పి మేమైతే శిల్పారామంకి వెళ్తున్నాం అన్నమాట. శిల్పారామంకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, పోలీస్ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్స్ అయితే శిల్పారామంకి. మీరు ఎప్పుడైనా శిల్పారామం వెళ్ళారా? ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే శిల్పారామంకి వెళ్ళండి. ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దాని పక్కనే పార్కింగ్ అనేది ఉంటుంది. ఇదే పార్కింగ్ అనమాట. దాని లోపల నుంచి వెళ్తే పార్కింగ్ అయితే చేసుకొని రావచ్చు మనం. పార్కింగ్కి వచ్చేసి 40 రూపీస్ అనమాట టికెట్. మా తమ్ముడైతే పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు బండి. నేను రిక్కి అయితే బయట వెయిట్ చేస్తున్నాము. మరికి అయితే పడుకున్నాడు అనమాట, లేవట్లేదు. ఇక్కడ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. లైన్ అయితే ఫెస్టివల్ కదా, అందుకని చెప్పి చాలా పబ్లికే ఉన్నారు. ఒక్కరికి టికెట్ అయితే 60 రూపీస్ అనమాట. చిన్నపిల్లలకైతే 20 రూపీస్. ఫెస్టివల్ అనే కాదు, టికెట్ నార్మల్ డేస్లో కూడా 60 రూపీసే, పిల్లలకు 20 రూపీసే. ఇదైతే మెయిన్ గేట్ శిల్పారామంది. మనమైతే టికెట్ తీసుకున్న పక్కన ఉండే వేలో నుంచే లోపలికైతే వెళ్తామన్నమాట. ఇలా అయితే మేము లోపలికైతే వెళ్తున్నాము. ఫస్ట్ ఎంట్రన్స్లోనే చిన్న నాగదేవత టెంపుల్ అయితే ఉంటుంది. ఎంత బాగుందో కదా, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. పక్కన నాగదేవి విగ్రహం పైనుంచి ఒక బిందెలో నుంచి వాటర్ చుక్క చుక్కగా కారుతున్నాయి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మా రిక్కినైతే ఒక ఎలిఫెంట్ ఎక్కించాను. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇక్కడ 2 బొమ్మలు పెట్టారు పెద్దవి, మంచిగా ఊగుతున్నాయి. ఆ బొమ్మలు అయితే కదిలిస్తే బాగున్నాయి అన్నమాట. ఇలా లోపలికి వెళ్తూ ఉంటేనే మనకైతే ఇటు పక్కన షాపింగ్ ఉంటుంది మొత్తం. దాని ఆపోజిట్లోనే అన్ని ఫ్లవర్స్ చెట్లు ఉంటాయి అన్నమాట. రోజెస్ అయితే చాలా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ మొత్తం షాపింగే ఉంటుంది ఎక్కువగా. బట్టలు, ఇంకా ఇంట్లో షోకేస్ పీసెస్, హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉంటాయి. చెక్కవి బొమ్మలు ఉంటాయి. షాపింగ్ అయితే మంచిగా చేసుకోవచ్చు. ఇక్కడ ముందుకు రాగానే ఇక్కడ చిన్న చెరువులో అయితే డక్ బోటింగ్ ఉందన్నమాట. ఒక్కరికి 30 రూపీస్ డక్ బోటింగ్లో. మేము ఎక్కుదాం అనుకున్నాం కానీ రిక్కి చిన్నగా ఉన్నాడు కదా, భయపడతాడని చెప్పి మేమైతే ఎక్కలేదన్నమాట. చూడండి డక్స్ ఎంత బాగున్నాయో కదా. దాంట్లో కూర్చొని మనమే బోటింగ్ చేయొచ్చు అనమాట. ఇలా వెళ్తూ ఉంటే అటు సైడ్న గంగిరెద్దులదైతే చేస్తున్నారనమాట. ఈ గంగిరెద్దు అయితే అతను ఏది చెప్తే అది వింటుంది. డ్యాన్స్ చేయమంటే చేస్తుంది, దండం పెడుతుంది, కూర్చోమంటే కూడా కూర్చుంటుంది. ఒక్కసారి చూడండి ఎలా చేస్తుందో.
గంగిరెద్దుని అయితే చూసాం కదా. ఇప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన చుట్టూ జరిగే ఏవే పనులు ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడ బొమ్మల ద్వారా చూపిస్తారనమాట. ఈ బొమ్మలు అయితే నిజంగా మనుషుల్లానే ఉంటాయి. చూస్తూ ఉంటే మనిషేనా అనిపిస్తుంది. ఎంత అందంగా ఉంటాయో ఈ బొమ్మలు అయితే. సేమ్ మనుషుల్లానే ఉంటాయి. డ్రెస్సింగ్ అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. ఇది అయితే బార్బర్ కటింగ్ వర్క్ అనమాట, కటింగ్ షాప్. దాని ఆపోజిట్లో ముగ్గేస్తున్న ఆమె ఉంటుంది. ఇక్కడైతే చెప్పులదనమాట, చెప్పులు కుడతారు కదా అది. ఇదైతే వడ్రంగి పని, మంచాలు అవి చేస్తారు కదా అది అనమాట. ఇలా లైన్గా అన్ని పనులు ఉంటాయి. ఇది ఐరన్ అనమాట, ఇస్త్రీ చేస్తుంది ఒక ఆమె. ఇక్కడైతే వంట చేస్తున్నారు. ఇక్కడ పక్కనైతే నగలు తయారు చేస్తారు కదా అది అనమాట, గోల్డ్ షాప్. దాని పక్కనే చూడండి కుండలు అవి తయారు చేయడం. ఇంకా ఇక్కడ మనం ఏ దేవుళ్ళని అయితే పూజిస్తామో ఆ దేవుడి విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి లైన్గా అయితే. ఇంకొకటి అయితే ఒక గది రూమ్ లాగా ఉంటుంది. ఆ రూమ్లో కూడా చాలా వర్కర్స్ ఉంటారనమాట. ఏమేం పనులు చేస్తారో అవన్నీ. ఇలా ఈ శిల్పారామంలో మాత్రమే ఉంటుంది. ఇలా ఎన్ని పనులు ఉంటాయో మన చుట్టూ అవన్నీ ఈ బొమ్మల ద్వారా చూపించడం. మీరు ఎప్పుడైనా ఇంకా శిల్పారామం చూడకపోతే వచ్చి చూసేయండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. శిల్పారామంలో టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువే, ఒక్కరికి 60 రూపాయలు మాత్రమే. ఇదైతే సంత అనమాట, మన డైలీ లైఫ్లో జరిగే కూరగాయల అంగడి అంటాం కదా అది. ఇక్కడైతే మెయిన్ థీమ్ అనమాట మన సంక్రాంతిది. ఒక గంగిరెద్దుండి సన్నాయి వాయించే వాళ్ళు, హరిదాసు, ఇంకా మమ్మీ ఒక కూతురు, ఇలా అమ్మ ఒక కూతురు ఉండి ముందు ఒక ముగ్గు వేసి చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి ఇంకా ఇవన్నీ బొమ్మలు అనమాట. ఇక్కడ చూడండి ఇక ఎడ్ల బండి, ఇంకా ఎడ్ల తోలే అతను పక్కనే ఒక పాపని ఎత్తుకొని వాళ్ళ అమ్మ అయితే సామాన్లు మోస్తుంది. ఇక్కడ కొన్ని అవుట్ఫిట్స్ ఉంటాయి, అంటే మనిషి దాంట్లో ఫేస్ పెడితే సేమ్ మన బాడీ లాగా వస్తుందన్నమాట. అలా ఉంటాయి, మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడైతే చూడండి గెటప్స్ అయితే ఎంత బాగా వేసుకున్నారో హరిదాసు, ఇంకా డోల్ వాయించే వాళ్ళు. చాలా సందడిగా అనిపించింది నాకైతే. శిల్పారామంలో చాలా బాగా అనిపించింది. ఇదైతే బోనాల థీమ్. ఇదేమో చెరువు అనమాట. ఈ చెరువులో అయితే డక్స్ ఎంత బాగా తిరుగుతున్నాయో మీకు చూపిస్తాను చూడండి. 2 డక్స్ అయితే ఒకదాని ఎదురుగా ఒకటి వస్తుంది, చాలా అందంగా అనిపించింది. ఫిషెస్ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో కదా, ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఇదైతే కింద నుంచి మనం వెళ్ళి డౌన్కి వెళ్ళి అక్కడ నుంచొని ఆ ఫిష్ని అవన్నీ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మొత్తం కృష్ణుడివి అనమాట, కృష్ణుడి బొమ్మలు ఉంటాయి అన్నీ, మొత్తం చూసేయండి. అక్కడ ఒకటైతే లోటస్లో బుద్ధ బొమ్మ ఉంది, చాలా బాగుంది అసలు.
ఇక్కడ మరికి అయితే ఫ్లూట్ కావాలని లాగుతున్నాడు. ఇది ఇది ఒక చెరువు అన్నమాట. పక్కన ఉంటుంది. ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక లైటింగ్ రూమ్ లాంటిది, అంటే లైటింగ్ లాంటి ఎఫెక్ట్స్ అలాంటిది ఉందన్నమాట. అంటే పిక్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అసలు మొత్తం కృష్ణుడివే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం అయితే చూసేయండి. పారిపోతా ఇది ఒక పార్ట్ అన్నమాట. స్కల్ప్చర్ పార్క్ అన్నమాట. దీంట్లో అన్ని ఇనుము వాటితో అన్ని రెడీ చేసి తయారు చేసి ఉంటాయి అన్నమాట. చూడండి, అన్ని లైన్గా చూపిస్తాను, చూసేయండి. పారిపోతా ఏ నాన్న నేర్చుకొచ్చేటట్లేదు. లాంగ్ లో కూడా కవర్ చేస్తున్నా. అవి దింపుకొని రావాలపై చింటూ గట్టి పట్టుకోరు, ఎత్తుకోరలే అంటే. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా ఉంటుంది. ఉయ్యాలలు, జార్బండ ఇవన్నీ ఉంటాయి ఇక్కడైతే. ఇవైతే అదే కోళ్ళు, పిట్టలు, వాటిలలో వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్నీ అయితే చూసేయండి. ర్యాబిట్స్ కూడా ఉంటాయి. ర్యాబిట్ కూడా చూపిస్తాను లాస్ట్లో. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇదైతే మొత్తం చూసేయండి మరి. బాలేదా